హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక టేస్టీ పరోటా రెసిపీని షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇలా బటర్ అనేది వేసి చేసామంటే ఆనియన్ పరోటా చాలా బాగుంటుందండి. ఆలూ పరోటా కన్నా ఆనియన్ పరోటా ఇంకా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా అయితే దహి తడక కానీ, గ్రీన్ చట్నీ కానీ, లేదంటే పికిల్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ ఆనియన్ పరోటా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి సైడ్ డిష్గా కర్రీస్ అవి ఏం అవసరం లేదు. మరి ఇంకెందుకు లేటు, ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పరోటా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తారండి. ఫస్ట్ దీనికోసం పిండిని కలుపుకోవాలి. దానికోసం 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలానే ఒక పావు కప్పు వరకు పెరుగుని, రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి మొత్తం పెరుగు అనేది పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం పెరుగు అనేది వేసాం కాబట్టి నీళ్ళు అనేది అంత ఎక్కువ పడవండి. సో కొంచెం కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలిపేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోని 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలానే 3-4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా గుప్పెడంత వేసుకోవాలి. ఇలా కొత్తిమీర అనేది వేయడం వల్ల మనం చేసే ఆనియన్ పరోటా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, పావు టీ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, అలానే ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఉల్లిపాయలోకి ఆ మసాలా పొడులు అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా ఉల్లిపాయలను అయితే బాగా కలుపుకోవాలండి మసాలా పొడిలోని. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్లిపాయల్ని నలుపుతూ కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే మటుకు అటుకుల పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయల్లోంచి వాటర్ అనేది వచ్చింది కదా, మాయిశ్చరైజరు. సో దాన్ని కవర్ చేయడం కోసం అటుకుల్ని ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్న దాన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ స్టఫింగ్ అనేది మనం చేతితో ఇలా ముద్దలా చేసామంటే ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఆనియన్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని చూద్దాము. ఇలా నానబెట్టుకున్న పిండిని మళ్ళీ తిరిగి చేత్తో బాగా నీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని ఈక్వల్ పోర్షన్స్గా కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు పరోటా చేయడానికి ఒక మీడియం సైజ్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండల్ని ఒక ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీ పిండి ముద్దని తీసుకొని కొంచెం పైన పొడిపిండి అనేది జల్లుకొని చిన్నది జస్ట్ ఒకసారి చపాతీని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీ రోల్ మీద మనం ముందుగా చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని కొంచెం పెట్టుకోవాలి. ఈ ఆనియన్ స్టఫింగ్ని మనం చేసిన చపాతీ మీదైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా చేత్తోని దగ్గరగా చుట్టూ అనుకుంటూ ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా అయితే చేసుకోవాలి. లోపల ఉన్న ఆనియన్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా చుట్టూ క్లోజ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలి. కొంచెం నిదానంగా చేసుకున్నామంటే ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా అయితే వస్తుంది. వీటిని పరోటా లాగైతే చేసుకుందాము. ఇలా చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ పెట్టి చపాతీ ముద్దలా చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు పొడిపిండి అనేది జల్లుకుంటూ చపాతీని ఎలా అయితే రోల్ చేస్తామో ఆ విధంగా కొంచెం స్లోగా రోల్ చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి.
ఇలా కొంచెం రోల్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటూ కాస్త పొడిపిండి జల్లుకుంటూ ఇలా చపాతీలాగా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఈ పరోటాని రోల్ చేసేటప్పుడు కాస్త మందంగానే రోల్ చేసుకోవాలండి. చపాతీ చేసినట్టుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పరోటాలను అయితే చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పరోటాలను అయితే కాల్చుకోవాలండి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ మీద కాస్త ఆయిల్ని అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రోల్ చేసుకున్న పరోటానైతే వేసుకొని రెండు వైపులా కూడా ఈవెన్గా బాగా కాల్చుకోవాలండి. ఇలా పరోటాని కాల్చేటప్పుడు చుట్టూ కూడా ఆయిల్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఈ పరోటాని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. అలా చేయడం వల్ల లోపల ఉండే ఆనియన్ స్టఫింగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈవెన్గా కాల్చుకున్న తర్వాత పైన కాస్త బటర్ అనేది వేసుకొని రెండు వైపులా కూడా ఒకసారి మళ్ళీ బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా పరోటాల్ని చక్కగా కాల్చేసుకొని పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఒక 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటాయండి. ఈ ఆనియన్ పరోటాని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.